నీట్ రద్దు, రాజస్థాన్లో ప్రశ్నపత్రం లీక్తో ఎన్టీఏ కీలక నిర్ణయం. దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన పరీక్షను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటన. విద్యార్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడి. పేపర్ లీక్పై సిబిఐ విచారణకు ఆదేశించిన కేంద్రం. నాసిక్లో ఒకరి అరెస్ట్, దేశవ్యాప్తంగా ఆందోళనలు. గెస్ట్ పేపర్లు, ఎగ్జామ్ మాఫియాల వైద్యుల భవిష్యత్తును నిర్ణయించలేవు. ఎఫ్ఏఎంఏ ఇది కేవలం పొరపాటు కాదు, వ్యవస్థాగత నిర్లక్ష్యమని ఫైర్. నీట్ పేపర్ లీక్ అయింది. ఎప్పుడు కూడా ఇదే రకంగా జరుగుతున్నది. నీట్ గురించి ఏదో ఒక సమస్య గతంలో కూడా జరిగినట్టు ఇప్పుడు మళ్ళా పేపర్ లీక్ అయింది. నాసిక్లో కొన్ని కోచింగ్ సెంటర్ల ప్రమేయం కూడా ఉన్నది మరి అని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద ఎంతోమంది భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే, నీట్ ఎగ్జాము రాత్రి అనక పగలనక కష్టపడి కళ్ళకు కట్టె పుల్లలు పెట్టుకొని కూర్చొని చదివిన వాళ్ళు ఉంటారు. అంటే ఎంతో కష్టపడి డక్మని ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ప్రిపేర్ కావాలి, మర్చిపోతామేమో టెన్షను. ఇక కొంతమంది నేను ఇన్ని రోజులు కష్టపడి చదివినా రాసిన మంచి మార్కులు వస్తాయి అనుకున్న వాళ్ళకు గుండెల మీద గుబెల్లు అన్నట్టు బాంబు పేల్చినట్టు అయింది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది? పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? అందరికీ ఇప్పుడు సేమ్ మోడల్ కూడా కాదు, డిఫరెంట్గా ఉంటుంది. పేపర్ ఒక దగ్గర లీక్ చేసి పడేసి మరి దానివల్లన ఎంతమంది జీవితాలు ఆగమైతాయి అంటే, ఇప్పుడు రేపు భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలి, నేను డాక్టర్ అవుతున్నా అనుకున్న వాళ్ళ కలల మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ఎంతో కష్టపడి చదువుకున్నారు, నేను ఇన్ని మార్కులు వస్తాయి, నేను ఈసారి సీటు కొడతా అనుకున్న వాళ్ళ కళలు మొత్తం ఇప్పుడు అట్లా ఆవిరైపోయినట్టు అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ చదివితే వస్తుందో రాదో, నాకు ఎప్పుడైతే ఇన్ని మార్కులు వస్తాయి, వాళ్ళు రాసి రాగానే చెక్ చేసుకుంటారు, కీ చూసుకుంటారు ఎన్ని మార్కులు వస్తాయని. సేమ్ యాజ్ టీజ్ తెలిసిపోద్ది వాళ్ళకు. అరే నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఈసారి ఖచ్చితంగా సీట్ వస్తుంది, సరే గవర్నమెంట్ రాకుండా ప్రైవేట్లో వస్తుంది, ఇళ్ళనే వస్తుంది అని చెప్పేసి ఒక ఆశతో ఉంటారు. ఒకటేసారి ఇప్పుడు వాయిదా పడ్డాక మళ్ళీ చదవాలి, మళ్ళీ కాలేజీలకు పోవాలి. అప్పుడు ఆ కోచింగ్ సెంటర్ ఊరుకుంటాడా, మళ్ళీ పైసలు కడతాడు, పైసలు తీసుకుంటాడు. ఇప్పుడు 10 రోజుల, నెల రోజుల, ఎన్ని రోజులు డేట్ ఫిక్స్ చేస్తారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ వానికి డబ్బులు కట్టాలి, మళ్ళీ పోయి కూర్చోవాలి. ఇప్పుడు వాడు కొత్త బ్యాచ్ని తీసుకుంటేందుకు వాడు ఆల్రెడీ తయారు చేసుకొని ఉంటాడు. ఇప్పుడు మరి అంత పరిస్థితి ఇంత గందరగోళం ఎట్లా? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారంటే, లక్షలాది మంది కలలను చిదిమేశారు, పరీక్ష రద్దు దేశ యువత భవిష్యత్తుపై జరిగిన పెద్ద నేరం. రాహుల్ గాంధీ అంటున్నారు, రాత్రనక పగలనక చదివిన విద్యార్థులకు దక్కింది పేపర్ లీకులే. మోదీ అమృత్ కాల్ దేశానికి విషయుగంగా మారిందని మండిపాటు. అమృతకాలం అని చెప్పేసి అమృతకాలం పూర్తయి విషకాలమే వచ్చేసింది. నిజంగా వాస్తవానికి మోడీ పరిపాలనలో ఎక్కడ కూడా పేద ప్రజలు సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. కరెక్ట్గా ఆలోచించరు. ఒకటే వాళ్ళ టార్గెట్, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి మాట్లాడతారు. అది తప్పితే మేము ఈ రాష్ట్రానికి ఇది అభివృద్ధి చేసినాము, ఈ రాష్ట్రానికి కాలేజీలు తీసుకొచ్చినాము, ఇక్కడ చదువుకోండి, ఇక్కడ ఈ సంస్థ పెట్టినాము, ఇక్కడ ఈ ఉత్పత్తుల కోసం మీకు ఇంత కేటాయిస్తున్నాము, ఇక్కడ ఈ కంపెనీలు పెడుతున్నాము, ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసుకోర్రి, దీని ద్వారా ఎన్ని ప్రోడక్ట్లు ఉత్పత్తి చేస్తారో చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోండి, యువతకు ఉపాధి కలుగుతుంది అనే ఆలోచన లేదు. జై శ్రీరామ్, వందే మాతరం ఏ ముచ్చట్లు ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు ఈ ముచ్చట్లు? అందరూ అంటారు జై శ్రీరామ్ అంటే ఒక ఆయన కడుపు నింపదు అన్నాడు, ఇంకొకరు అన్నారు నిధులు ఏమి రావు, పథకాలు ఏమి రావు, ఏది కడుపులోకి ఏది రాదు, చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి కూడా అదే, జై శ్రీరామ్ అనాలి, నీ మనసులో అనుకో, నీ ఆత్మతోని నువ్వు మొక్కుకో, నువ్వు ఏమన్నా చేసుకో. ఎవ్వరి మతం వాళ్ళని గౌరవించుకోవాలి, పరమతాన్ని కూడా గౌరవించాలి, ఎక్కడ కూడా కించపరచొద్దు. కానీ బట్ నీకు మనసులో ఉంటే చాలు. నువ్వు బయటికి వచ్చి ఇక దాన్ని పట్టుకొనే రాజకీయం చేస్తా, అదే మెయిన్ రాజకీయం అన్నట్టు కాకుండా, ఇవాళ దేశ ప్రజలు ఎట్లా ఉంటున్నారు, సామాన్య ప్రజల దినచర్య ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ నిత్యావసరం ఏమేమి కావాలి, వాళ్ళకు మనం ఏమేమి రేట్లు పెంచుకుంటూ పోతున్నాము, వికసిత్ భారత్ అంటాము, అమృత కాలం అంటాము, రకరకాల ముచ్చట్లు చెప్పి చెవులు కుట్టుకుంటా మనం పరిపాలిస్తున్నాం కదా. ఈ పరిపాలనలో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వేమిస్తున్నావు పేద ప్రజలకు? మరి ఇంతగానం ట్యాక్సులు వసూలు చేస్తున్నావు, విపరీతమైన ట్యాక్సులు. ఏ రకంగా అంటే ఆ రకంగా
వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ నుంచి రూపాయి తీసుకొని 30 పైసలు ఇస్తున్నావు. 70 పైసలు తెలంగాణ ప్రజల సొమ్ము తింటున్న కేంద్ర సర్కారు. మిగతా రాష్ట్రాలకు యూపీకి బీహార్కి ఏమో రూపాయి తీసుకొని 10 రూపాయలు ఇస్తుంది. కానీ మరి తెలంగాణకేమో మొండి చేయి చూపిస్తుంది. తెలంగాణలో ప్రజలు గెలిపియలేదా? 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతోని ఆటలాడుతున్నారు. ఏ రకంగా ఆలోచన చేసినా బీజేపీ చేసింది ఏంటిది, చేస్తున్నది ఏంటిది, దాని మీద ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలాంటి విద్యార్థుల భవిష్యత్తు, జన్ధన్ ఖాతా, బ్లాక్ మనీ, రకరకాల ముచ్చట్లు చెప్పారు. కరోనా టైంలో చెంచే ప్లేట్ తీసుకొచ్చి టన్ 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 అందరు 6 గంటలకు బయటికి వచ్చి కొట్టుర్రి అని, సొప్పట్లు కొట్టమని, ప్లేట్లు కొట్టమని, కరోనా పోతుందని. అంటే వాళ్ళు ఏది చెప్తే జనాలు అది చేశారు. నిజంగా ఇట్లా కొడితే కరోనా పోయేదేనా? గోక్ కరోనా అని కూడా వెళ్ళిపెట్టిరు. ఎంత పిచ్చోళ్ళని చేసిరంటే అంత పిచ్చోళ్ళని చేసిరు కరోనా టైంలో. అలా నేను కూడా ఒకరిని అనుకోరాదు. ఇక చెప్పిండుగా దేశ ప్రధాని ఏందో చూద్దామని. ఏందంటే అందరం మనం ఒక కలిసికట్టుగా ఉన్నామనేది నిరూపించుకోవడం కోసం అంట. ఇక నిరూపించుకోవడం, కలిసి కట్టుకుంటే కరోనా రాకుండా ఊకుందా? ఎంతోమందిని బలి తీసుకుంది. దానికి ఏమైనా చేసిరా? అప్పుడు చేయలేదు. ఇగో ఇప్పుడేమో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటిది నీట్ రద్దు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్న టెన్షన్లా ఏం చేసుకుంటారో అనే ఆలోచన కూడా ఉన్నది. రద్దు అయినా కానీ విద్యార్థులు ఎవరు కూడా అధైర్యపడకండి. కొంతమంది రద్దయిరని కొన్నిటికి తొందరపడుతుంటారు. తొందరపడకుర్రి, అటువంటి ఆలోచనలు మానుర్రి. ఎంతమందికి ఇక్కడ ఏం రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు రావాలని, మీకు సీటు కొట్టాలని రాసి ఉంటే ఖచ్చితంగా మీరు సీటు కొడతారు. ఎలాంటి టెన్షన్ పడి తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోకుర్రి. ఎందుకంటే మీ ఆలోచన కొంచెం చిన్నగా ఉంటుంది, అంటే డెప్త్గా ఉండదు. అనుభవం లేదు కదా, తట్లు తలగలే కదా. అనుభవం వచ్చిన కొద్దీ మీరు ఇంకా షైన్ అవుతారు. కానీ ఇప్పుడు మీకు అనుభవం రాలేదు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నీట్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. కాకపోతే మీకు ఈసారి మళ్ళీ ఏదైతే వాయిదా పడ్డదో, ఈ వాయిదా పడ్డన్ని రోజులు గతంలో అయితే ఎట్లా చదువుకున్నారో అట్లనే చదువుకోండి, ఇబ్బంది పడకండి.